హాయ్ అండి అందరికీ. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మ్యాక్సిమం అందరికీ తెలుసు ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్న ఒకటేనని. సో మనకి 12 నెలల్లోని మనకి 24 ఏకాదశులు వస్తాయి. కానీ మార్గశిర మాసంలో వచ్చిన ఏకాదశిని మాత్రం ముక్కోటి ఏకాదశి ఆర్ వైకుంఠ ఏకాదశి ఆర్ స్వర్గ మార్గ ఏకాదశి అని అంటారంట. సో ఆ రోజుని మాత్రం విష్ణుమూర్తి అవతారాన్ని ఏదైనా దర్శనం చేసుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతే, అది కూడా ఉత్తర గుమ్మంలో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అంటారు. ఆ రోజు మాత్రం అందరూ గుడికి వెళ్ళడం నేను చూశాను ఈరోజు కూడానా. సో ఇది అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా దర్శనం చేసుకోకపోయినా, గుడికి వెళ్ళడం అవ్వకపోయినా ఈ షార్ట్లో మీకు వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను, దర్శనం చేసుకోండి ఎలాగైనా. సో మీలో ఎంతమందికి తెలుసు, ఇదైతే మా పాలకొల్లో ఉన్న గుడి. సో వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి కలిపి ఉన్న గుడి. సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.